అంగరంగ వైభవంగా జరుగుతున్న నర్సీపట్నం మరడి మహాలక్ష్మి జాతర చుట్టూ మైల రాజకీయం నడుస్తున్నది. 3 ఏళ్లకోసారి 3 రోజుల పాటు జరిగే జాతర మహోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. తమ కుటుంబానికి మైల ఉందంటూ అయ్యన్న పాత్రుడు కుటుంబీకులు ఎవ్వరూ గర్భగుడిలోకి ప్రవేశించలేదు. కానీ అదే కుటుంబంతో రక్త సంబంధం ఉన్న చింతకాయల సన్యాసి పాత్రుడు ఉర్ఫ్ జమీల్, ఆయన సతీమణి అనిత గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సమయంలో అయ్యన్న పాత్రుడు వర్గానికి చెందిన కొందరు జమీల్తో వివాదానికి దిగారు. ఈ వ్యవహారం కాస్త తీవ్రస్థాయి దూషణలకు దారితీసింది. సోమవారం ఈ విషయంపై జమీల్ బలిఘట్టంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జమీల్ మాట్లాడుతూ, విజయ్, నీ కుటుంబ చరిత్ర మొత్తం బయట పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ కుటుంబం అంటే మీ నాన్న కాదు, నువ్వు నీ భార్య గురించి నేను చెబితే ఊరు వదిలిపోతావో ఏం చేసుకుంటావో ఆలోచించుకో. ఇంత దూరం వచ్చాక నేను వెనక్కి తగ్గేది లేదు. బ్రోకర్ నా కొడుకులు హంతకులతో ఆలయంలో నన్ను తిట్టిస్తావా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరడి మహాలక్ష్మి అమ్మవారు నర్సీపట్నం ప్రజల ఇలవేల్పు అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అయ్యన్న పాత్రుడు గర్భగుడిలోకి వెళ్లే అవకాశం లేదు. నేను కూడా ఆలయంలోకి వెళ్లకూడదనే ఉద్దేశ్యంతో లేని మైలను సృష్టించారని ఆరోపించారు. మైల ఉంటే నాకు అయ్యన్న పాత్రుడికి ఉంటుందని, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం అల్లిపూడి నుంచి మేము నర్సీపట్నం వచ్చేశామని, మేము 3వ తరమని, ఎక్కడో అల్లిపూడిలో చనిపోయిన వారి పేరుతో మైల ఉన్నట్టు కొత్త డ్రామాకు విజయ్ తెర తీశాడని ఆరోపించారు. నా అన్న కొడుకు విజయ్ రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి మా అన్న అయ్యన్న పాత్రుడు గ్రాఫ్ పడిపోయిందన్నారు. విజయ్ చేష్టల కారణంగా ప్రజలు చీకొడుతున్నారన్నారు. నర్సీపట్నం ప్రజలకు అన్నీ తెలుసని, ఎమ్మెల్యే ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాడని దుయ్యబట్టారు. నేను విమర్శలు చేస్తే ఎమ్మెల్యే గణేష్ అనడం ఏమిటని, దమ్ముంటే నాతో చర్చకు రావాలని అన్నారు. మా అన్నయ్య అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన చేతుల్లో ఏమీ ఉండదన్నారు. ఆయన భార్య కొడుకే పెత్తనం చేస్తారని చెప్పారు. ప్రజలంతా మరడి మహాలక్ష్మి జాతర ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎక్కడా అల్లర్లు గొడవలు లేకుండా ప్రజలు అమ్మవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలయం వద్ద జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. రౌడీ మూకలు, దొంగలు ఆలయం చుట్టుపక్కల ఉన్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జమీల్ హితవు పలికారు. ఒకవైపు అయ్యన్న తనయుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ మరడిమాంబ జాతరను అడ్డుకోవడానికి అధికార పార్టీ నేతల ప్రయత్నాలు చేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు. పండగను అడ్డుకుంటే ప్రజలు సహించరంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జమీల్ ప్రెస్ మీట్ పెట్టి విజయ్పై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. మొత్తం మీద మరడి మహాలక్ష్మి జాతర చుట్టూ నడుస్తున్న మైల రాజకీయం నర్సీపట్నంలో ఆసక్తికరంగా మారింది. వాళ్ళ నాన్న కూడా అమ్మాయి ఇప్పుడు వయసు అయిపోయింది. 2014-19లోనే అన్నాను డమ్మి ఇప్పుడు నాకు తెలుసు ఒక కసివులు అని. ఇప్పుడు ఎలాగా గెలదు వాళ్ళ గెలిచినా చలాయించేది పిట్టల దొరగాడు వాళ్ళ అమ్మాన నర్సీపట్నం చలాయించేది. వాళ్ళు గెలకుండా చేయడానికి మొత్తం ఏ శక్తులను అడ్డేస్తాను. నేను నాకున్న అనుభవంలోనే గణేష్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్కి ఇక్కడ తీసుకొచ్చేయడానికి కూడా నా వంతు పూర్తి సహాయ సహకారాలు కూడా నేను వేళ అందిస్తాను. మరి గణేష్ గారి వేళ మినిస్టర్గా రావాలి నర్సీపట్నం ఈ లాటలు తగ్గాలంటే. ఈ మధ్య అన్నాడు గణేష్ యొక్క చరిత్ర ఇప్పుతాను, గణేష్ ఏమైపోతాడని. గణేష్ చరిత్ర అవసరం లేదురా. అరే వారి పెట్టల ధర నీ గురించి కానీ నీ ఫ్యామిలీ గురించి, నీ సొంత ఫ్యామిలీ అంటే నీ సొంత ఫ్యామిలీ ఎవరే పెట్టల ధర విజయ్. నీ ఫ్యామిలీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది, నీకు తెలుసు. అవన్నీ ఇప్పుతా, ఎలక్షన్ ముందు ఇప్పుతా, నో డౌట్. ఎక్కడికి వెళ్ళిపోతావో లేదు సూసైడ్ చేసుకుంటావో తెలిసిపోతుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత సొంత చిన్నాన్నే ఒక మర్డర్ నా గుడి చేత తిట్టిస్తున్నావంటే నీ చరిత్ర ఏంటో తెలుసు. అసలు నీకు సిగ్గుందరా? ఎంతమంది తిడుతున్నారా నేను, పోరంబోకు నా గుడిక, కబ్జా నా గుడిక. కాబట్టి ఆ టైంకి కూడా మీరు రండి. మాది హవానందానికి వీల్లేదు ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా నేను కోరుకుంటే ఏంటి, రేపు 2 పూట్లు కూడా, రేపు ఉదయం సాయంకాలం కూడా మా ఇంటికి వచ్చి తల్లి దర్శనం చేసుకోండి. 2 రోజులు కూడా ప్రజలకి నేను ఒక విన్నపం, గుడి దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మరాఠా కొడుకులు, దోపిడీ నా కొడుకులు అంతా ఉన్నారు. దయించి మీరు తల్లి భక్తిలో పడిపోతే మీ ఆభరణాలు మానాలు కూడా దోచేస్తారు అక్కడ. అలాంటివి ఉన్నారు. దాని అందరికీ కూడా కర్త కర్మ క్రియ ఈ పిట్టల దొరగాడే, ఈ విజయ్ గాడే. కాబట్టి అది కూడా ఏదైనా జరిగితే ఎమ్మెల్యే గారు తోయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి
ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ దమ్ముంటే నాతో మాట్లాడు. నేను స్టేట్మెంట్ అయితే ఎమ్మెల్యే మీరు చెప్తావుటి. ఆభరణాలు నేను ఇచ్చాను రా, నా దగ్గర ఉన్నాయి రా. 2018లో 40,000 ఇచ్చాను రా. అప్పుడు గణేష్ గారి 18లో ఎమ్మెల్యే కాదు, నీ బాబు మినిస్టర్. 2019లో గణేష్ ఎమ్మెల్యే అయ్యాడు. లాకర్ నా దగ్గర ఉంది, గణేష్ సంబంధం లేదు. కోనేరు రామకృష్ణ గురించి కూడా ఇందా చెప్పాను. కోనేరు రామకృష్ణ ద్వారా ఆభరణాలు అందిస్తే ఏ తప్పేటి? నీకు నీ పిల్లలకి ఇవ్వాలి ఆభరణాలు, అలంకరించుకుంటారా? నర్సిపల్లి టౌన్ లీడర్ అతను ఎమ్మెల్యే ప్రతినిధిగా వచ్చాడు. ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసాం. ఎండోమెంట్స్కి నేను చెప్పాను, ఎండోమెంట్స్ ఇస్తాను, ఎండోమెంట్స్కి ఇచ్చాను. నీకు చేతనైతే దమ్ముంటే ఆ సీఎం రమేష్ దగ్గర దగ్గర ₹1 కోటి దగ్గర తెలిసింది నాకు మైదాం పండుగకి. అందులో 6 లక్షలు ఇచ్చే తల్లికి 6 లక్షలు ఇవ్వచ్చు కదా. ఏది బాధ ఎందుకు నీకు? పుట్టల ద్వారా నువ్వరా నమ్మేం చేస్తావు? నేను పుట్టిన తర్వాత పుట్టావురా నువ్వు. ఇంకా చరిత్ర ఉందిరా రే. ఎలక్షన్ అయ్యేలోగా నీ గురించి కానీ నీ అయ్యన పోత గురించి కానీ ఇంకా చాలా విషయాలు మా తమ్ముడు చిన్న శ్రీని గురించి కానీ గతంలో చెప్పాను. పుట్టిన తర్వాత కూడా నడిచిపోతున్న ఉద్యోగం రావు. నేనైతే సూసైడ్ చేసుకుంటాను. నీకు ఆ గడిచిన మరో వరహాల బ్లడ్ అంటే పెద్ద చరిత్ర ఉన్న బ్లడ్ రా. నీకు తెలియదు. నీ 84లో పుట్టావు. ఆ చరిత్రగా బ్లడ్లోంచి పుట్టావురా. నేను బాబ్జీ, సీను, రమేష్, నేను లెజెండ్స్ రా టౌన్లో. నీకేం తెలుసు? ఎక్కడో కొట్టుకొస్తున్నా, ₹10 పెడుతున్నా, ₹10 పని చేసుకున్నారు. లేదంటే గుళ్ళో ఆ మడ్డర్ నా కొడుకును ఆ యదవుల్లో నన్ను నా భార్యను అడ్డేస్తారు. వాళ్ళు వాళ్ళకి అంత గెట్స్ ఉన్నాయని నా కొడుక. నువ్వు దమ్ముంటే నువ్వు రారా, చర్చికి ఎక్కడైనా రెడీ. ఫ్యామిలీ గురించి మాట్లాడదామా, రాజకీయం గురించి మాట్లాడదామా, దేని గురించి మాట్లాడదామా, నేను రెడీ. ఇంతకుముందు మీ నాన్నకు ఛాలెంజ్ చేశాను, రాదా పెట్టమ్మి. నువ్వు మీ అమ్మ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి రండి. లోకాల తల్లి గుడి, మడ్డి తల్లి గుడి, స్వామయ్యప్ప గుడి, ఇప్పుడు లేటెస్ట్గా మా వెలంపేటలో రామాలయం మొదలెట్టారు. గుళ్ళు మీద పడుతున్నారు వీళ్ళు. మరి ఏంటో నాకు అర్థం కాలేదు. ఇది ఒక మెసేజ్. గుళ్ళు దోసి దమ్మిదామనో లేదంటే గుళ్ళు అమ్మేద్దామో తెలియట్లేదు. ఒక్కొక్కడికి ఒక గుడి అప్పు చెప్పేస్తున్నారు. ఈ రాజకీయం చేస్తున్నారు. ఇది ఎంతకాలం సాగదు. నీవు ఎప్పుడన్నా సరే దమ్ముంటే రా. నా కుటుంబం గురించి కానీ నీ కుటుంబం రే విజయ్, అరే పెట్టలతో విజయ్, నీ కుటుంబం గురించి ఛాలెంజ్ చేసుకుందాం. నీ చరిత్ర నేను చెప్తాను, నా చరిత్ర నువ్వు చెప్తున్నాను. అంతే తప్ప ఎదవేసాలు ఎగిరా. బండి మహాలక్ష్మి తల్లి నీ ఇదేట్రా, అది గ్రామ దేవత. గ్రామాలందరూ సహాయ సహకారాలతో కట్టించాం. నువ్వెందుకు ఇచ్చేదేంటి? ఏమీ లేదు. అప్పుడు 95 నుండి 10 సంవత్సరాలు నీ వయసు. నీవేటి అప్పుడు డ్రాయిలు బనీ వేసుకొని ఉంటావు నువ్వు. కష్టాజితు మాదిరా, నర్సీపట్నం పెద్దలరా. ఆ పెద్దల యొక్క ఆభరణాలు నా దగ్గర ఉన్నాయిరా. ఆ 2018లో పండుగ దగ్గర నా దగ్గర ఉన్నాయి. నేను గౌరవంగా నా దగ్గర ఉన్నాయని చెప్పి మాట తప్పకుండా మడం తప్పకుండా మళ్ళీ తీసుకొచ్చి మన ఇగ్నోమెంట్స్ కప్ చెప్తే ఇది మళ్ళీ ఏం చెప్తున్నావు? గణేష్ దగ్గర ఉన్నాయి. కోనేరు రామకృష్ణ ఎవడని అంటావా? కోనేరు గణేష్ జనాలు శుద్ధి కానీ రేపు హార్ట్ అటాక్ కూడా రావచ్చు. నీకు కానీ మీ నాన్నకి అది కూడా చూసుకో. చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటున్నా. గణేష్ గెలిపే నాకు ముఖ్యం. మీ నాశనమే నేను కోరుకుంటున్నాను. అది కూడా చెప్తాను. ఆ వేళ పసుపు కుంకుమ కూడా చేసావు మా కుటుంబం చేత, భక్తుల చేత. శాపనార్థాలు పెట్టావు. నువ్వు నాశనం అయిపోతావు అయ్యన్నా అని. అయిపోయి చూసా కదా ఏమైపోయావు? ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి పండుగ చేస్తున్నావు కంటే పండుగ రోజు తల్లి దర్శనం లేకుండా చేసేసుకున్నావు. సరే తల్లి యొక్క మంచి అంటే అదే కాదు, నీ ఓటమి కూడా రెడీ చేసిన తల్లి. అయిపోయింది. ఈ చాప్టర్తో నువ్వు ఎప్పుడైతే ఓడిపోయావో 5 సంవత్సరాలు నీకు బతుకు డిగ్రీలో పడిపోద్ది. అయ్యన్న పోతుడు చనిపోతే ఫ్యామిలీకి చరిత్ర లేదు. మళ్ళీ జమీల్ ఫ్యామిలీ పైకి వస్తుంది. వాళ్ళ గ్యారంటీ చెప్తాను మళ్ళా. కాబట్టి మా ఇల్లు గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉందరా? మా ఇల్లు లేదు. మా నాన్న ఎప్పుడూ వచ్చాడు. నేను ఇక్కడే పుట్టిన నాకు 60 సంవత్సరాలు, అయ్యన్న పోతకి దగ్గర 68 సంవత్సరాలు. కాబట్టి మాకు మైలేట్రా. నువ్వు దమ్ముంటే రారా రే, పుట్టిల్లో పెట్టలరా రే విజయ్, రారా దమ్ముంటే. నువ్వంత నిన్ను మాత్రం అంత వదిలిపెట్టను. ఇది చాలా ఫాల్స్ ప్రెస్టేజ్ నాకు. నన్ను నా కుటుంబాన్ని నువ్వు ఎంతకాలం అవమానిస్తావో నీ సంగతి కూడా నేను చూస్తాను. అందుకే ఫైనల్ ఛాలెంజ్ రే, ఫైనల్ ఛాలెంజ్ రే పెట్టలదరా. రా చర్చికి ఎక్కడన్నా రెడీ. నా కుటుంబం వస్తాం. నువ్వు నీ పిల్లలు నీ కూతుర్ని రండి, చర్చి పెట్టుకుందాం. అక్కడ కట్ అయిపోద్ది. రెడీ? నేను రెడీ. కాబట్టి ప్రజలందరికీ నేను ఒక్కసారి మళ్ళీ కోరుకునేది ఏంటంటే, లాస్ట్ టైం పసుపు కుంకుమ ఇవ్వకుండా చేసాడు మొదటి జగన్.
అమ్మవారి పండుగ ఇవాళ పెద్ద జాగరణ ఘనంగా జరుగుతుంది, జరగాలని కోరుకుంటున్నాం.